కాబట్టి మన రెవెన్యూలో పేజ్ కౌంట్ రిజిస్టర్స్ని పేజ్ కౌంట్ ఏ విధంగా చేయాలి, అదేవిధంగానే కాంబినేషన్ ఆఫ్ 2 విలేజెస్ ఒకే పేజీలో వచ్చినప్పుడు ఏ విధంగా మనం చేసుకోవాలి, నెక్స్ట్ ఎంటీ పేజ్ని దేని కింద మనం ట్రీట్ చేయాలి అనేది డౌట్స్ ఉన్నాయి అందరికీ. ఆ డౌట్ క్లారిఫికేషన్ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇందులో మొదటగా ఫస్ట్ రిజిస్టర్స్ని తీసుకున్నట్లయితే మీరు ప్రతి రిజిస్టర్ని ఒకటో పేజ్ నుంచి మీరు కౌంట్ చేసి సో పేజ్ నెంబర్ని పైన మీరు ఎంట్రీ వేయాలి. ప్రతి రిజిస్టర్కి అది ఎంటీగా ఉన్నప్పటికీ లేకపోతే కాంబినేషన్ ఆఫ్ 2 విలేజెస్ ఒకటే రాసినప్పటికీ కూడాను ఒక పేజ్గానే మీరు ట్రీట్ చేస్తూ ఈ విధంగా పేజ్ నెంబర్లు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఇక్కడ మీరు మనకి నెక్స్ట్ డౌట్ ఏంటంటే ఖాళీగా ఉన్న పేజ్ని ఏ విలేజ్ కింద ట్రీట్ చేయాలి. సో ఖాళీగా ఉన్న పేజ్ని ఏ విధంగా ట్రీట్ చేయాలి అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే చూడండి. సో ఇది ఎంటీ పేజ్ వచ్చింది మనకి. 4th పేజ్ తర్వాత 5th పేజ్ ఎంటీ పేజ్ వచ్చింది. 4th పేజ్ ఏ విలేజ్కి సంబంధించింది? నర్సాపురం సంబంధించింది. సో నర్సాపురం అన్న విలేజ్కి సంబంధించింది కాబట్టి నెక్స్ట్ పేజ్ కూడా ఇక్కడ మీరు స్ట్రైక్ అవుట్ చేసేసి ఇలా లైన్ మీరు క్లిక్ చేసినట్లయితే లైన్ పెట్టేసి ఇందులోనే మీరు ఏం చేస్తారని అంటే ఈ పేజీని కూడా ఈ విలేజ్ కిందకే ట్రీట్ చేయాలి. అంటే నర్సాపురం ఎన్ని పేజీలు వచ్చిందంటే 2 పేజెస్ ఇక్కడ వచ్చినట్లు మీరు కౌంట్ చేయాలి. సో ఎంటీ పేజ్ మనకి ఏమవుతుంది అని అంటే ఏ విలేజ్ కింద అయితే ఉందో ఆ విలేజ్ కిందకే దీన్ని ట్రీట్ చేయాలి. సో నెక్స్ట్ ఈ మైపాడ్ అన్న విలేజ్ వచ్చిందండి. ఈ మైపాడ్ విలేజ్ వాళ్ళు దీన్ని కౌంట్ చేయకూడదు. సో మైపాడ్ విలేజ్ వాళ్ళు ఏం చేయాలంటే నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతూ ఉండాలి. సో నెక్స్ట్ పేజ్ సో అంటే మనకి కనెక్టివిటీ టోటల్గా మీరు అన్ని విలేజ్లు కలిపితే మనకి టోటల్ ఫిగర్ రావాలి. కాబట్టి ఒక కాంబినేషన్ ఆఫ్ ఈ విలేజ్లో వచ్చినప్పుడు మాత్రమే మీకు ఆ డిస్క్రిప్షన్ ఉంటుంది. మీరు ఒకసారి దాన్ని తనిఖీ చేసుకుంటే మీకు అది టోటల్ టాలీ అయిపోతుంది. సో ఇక్కడ మీరు ఏది ఉన్నప్పటికీ కూడాను ప్రతి పేజీ కూడా మనకి అకౌంటబిలిటీలోకి రావాలి. సో కాంబినేషన్ ఆఫ్ విలేజ్ ఉన్నప్పుడు మీరు ఆ విలేజ్ని ఇద్దరు 2 విలేజ్లు కలిపి వాళ్ళు రాసుకోవాలి. ఇది నెడుము ఈ విలేజ్ కింద నెడుముసిలి అనే విలేజ్ వాళ్ళు రాస్తారు, అదేవిధంగా ముదివర్తిపాలెం వాళ్ళు రాస్తారు. సో ఈ విధంగా మీరు రిజిస్టర్స్ అన్నింటినీ కూడాను ప్రతి పేజీకి పైన పేజ్ నెంబర్ రాస్తూ వెళ్ళి కింద మనకి ఇంకొకటి కూడా గమనించండి. ఇక్కడ 13 అని ఉంది, ఇక్కడ 15 అని ఉంది. సో ఇక్కడ మీది ఏదైతే కరెక్ట్గా ఉందో దానికి ఆ పేజీని మాత్రమే మీరు రౌండ్ చేయాలి. సో ఇలా పేజ్ నెంబర్లు పైన ఏదైనా ఉన్నట్లయితే దాన్ని స్ట్రైక్ అవుట్ చేసేసేయండి. సో ఇలా ప్రతి పేజీకి పైన ఓన్లీ పేజ్ నెంబర్ మాత్రమే ఉండాలి. ఒకవేళ ఏదో ఉంది చూడండి, ఇక్కడ 8 అని ఉంది, కాదు, ఇది స్ట్రైక్ చేసేసేయండి. 14 అనే పేజీని రౌండ్ చేయండి, దీన్ని జస్ట్ స్ట్రైక్ చేయండి పెన్సిల్ తోటి చాలు. సో ఇక్కడ నెక్స్ట్ చూడండి, ఇది 15 రౌండ్ చేయండి, 17 స్ట్రైక్ అవుట్ చేయండి. ఇలా మీకు 2 నెంబర్లు ఉన్నట్లయితే అది కన్ఫ్యూజన్ అయిపోతుంది. కాబట్టి సో ఇలాగ కాకుండా సో నీట్గా ఫస్ట్నే మీరు ఇలా ఉన్నట్లయితే అన్ని పేజ్ నెంబర్లని క్లియర్గా దానికి చెప్పాలి. సో ఈ విధంగా మీరు ఫస్ట్ నుంచి 1వ పేజీ నుంచి లాస్ట్ పేజ్ వరకు పేజీ నెంబర్లన్నీ వేసుకొని సో ఎంటీ పేజీని ఇప్పుడు మనం ఏ విధంగా చేయాలి అని అంటే ఆ విలేజ్ కౌంట్లోకే ఇది వెళుతుంది. అంటే మనకి మనం ఏదైతే క్యాలిక్యులేట్ చేస్తున్నామో ఆ పేజీ ఏదైతే పైన ఉందో ఆ విలేజ్నే నెక్స్ట్ పేజ్ని ఎంటీ పేజ్ని ట్రీట్ చేస్తాం. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఈ పేజ్ దిస్ పేజ్ బిలాంగ్స్ టు దిస్ విలేజ్ అని మనకు తెలుస్తుంది. అర్థమవుతుందా? సో అదేవిధంగానే నెక్స్ట్ అన్నీ కూడాను ఎంటీ పేజెస్ అన్నీ కూడాను మీరు కౌంట్ చేసి వెయ్యాలి. ఇదండి ఇక్కడ ఇప్పుడు ఈ పేజ్ దేని కిందకి వస్తుంది, ఏ విలేజ్ కిందకి వస్తుంది అంటే ఈ విలేజ్ కిందకే వస్తుంది. కొమరిక అన్న విలేజ్ కిందకే ఈ పేజ్ కూడా వస్తుంది. ఇది ఎంటీ పేజ్ కదా సార్, మరి ఎలా సార్ అంటే కొమరిక కిందనే ఇది కూడా చూపించాలి మనం. ఓకే, నెక్స్ట్ ఈ లేబర్ విలేజ్ స్టార్ట్ అవుతుంది. లేబర్ విలేజ్ వాళ్ళు ఈ పేజ్ని తీసుకోవడానికి లేదు. నెక్స్ట్ ఈ పేజెస్ని ఎలా ఎంట్రీ వేయాలి ఇక్కడ నేను చూపిస్తానండి. మన స్క్రీన్లో లాగిన్ అవుతున్నాను ఒక విలేజ్కి. అందరూ లాగిన్ అయిన తర్వాత ముందు చేంజ్ పాస్వర్డ్ క్లిక్ చేసుకొని మీరు చేంజెస్ పాస్వర్డ్ చేంజ్ చేయండి. అదేవిధంగా మీకు ఇంక ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మనకి గ్రూప్లో కాకుండా ఇక్కడ మీరు చేసినట్లయితే మాకు టోకన్స్ అని ఇక్కడే ఆన్లైన్లో డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో డిస్ప్లే టోకన్ ఇక్కడ మీరు రైజ్ ద టోకన్ రైజ్ చేయండి. టోకన్ మీకు ఇష్యూ టికెట్ ఇక్కడ మీకు ఇక్కడ రైజ్ అవుతుంది. చూడండి, ఇక్కడ మీ ఫోన్ నెంబరు, అదేవిధంగా డాక్యుమెంట్ టైపా లేకపోతే వాల్యూమ్స్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, డేటా వ్యాలిడేషన్లో ప్రాబ్లం ఉందా, అదర్స్లో ప్రాబ్లం ఉందా అని మేము రాయడం జరిగింది. సో మీరు దాన్ని యూస్ చేసుకొని మీరు సబ్మిట్ చేసినట్లయితే మాకు టోకన్ రైజ్ అవుతుంది, మేము ఆ ఇష్యూని క్లోజ్ చేయడం జరుగుతుంది. రైట్, నెక్స్ట్ ఈ రిజిస్టర్లో మీరు ఎంట్రీ చేసేటప్పుడు ఏం చేస్తారంటే యాడ్ న్యూ బటన్ క్లిక్ చేస్తారండి. ఇక్కడ మీకు అన్ని రకాల రిజిస్టర్స్ మనకు ఓపెన్ అవుతాయండి. ఏఆర్సీ రిజిస్టర్స్, సిజిఎఫ్ఎస్ రిజిస్టర్, డి రిజిస్టర్స్, అదేవిధంగా హౌస్ సైట్ రిజిస్టర్స్. మనం మేజర్గా ఇప్పుడు చూస్తున్నది 4 రిజిస్టర్లే. ఈ 4 రిజిస్టర్లు హౌస్ సైట్స్ సంబంధించి 2016 నుంచి 2019 వరకు మాత్రమే అడిగాము. సో 2019 నుంచి కానివ్వండి, తర్వాత దానికి ముందు 2016కు ముందు కానివ్వండి రిజిస్టర్స్ ఉంటున్నట్లయితే అవి పక్కన పెట్టండి, తర్వాత చూస్తాము. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో మనం చేయాల్సింది 2016 నుంచి మాత్రమే హౌస్ సైట్స్ ఏవైతే ఇచ్చుంటే ఆ డేటా మాత్రమే మనం ఇక్కడ ఫీడ్ చేయాలి.
ఓకే. సో, అదేవిధంగా 2019 తర్వాత డేటా మీరు తీసుకోవద్దు. ఎందుకంటే అంతా ఏపీ ఆన్‌లైన్‌లో డేటా ఉంది. దాన్ని నేను పుష్ చేసేస్తున్నాను. మీరు దయచేసి 2016 నుంచి వీలైతే 2018, 19 వరకు మాత్రమే తీసుకోండి. నెక్స్ట్ నంబర్ ఆఫ్ వాల్యూమ్స్ ఎన్ని ఉన్నట్లయితే అన్ని వాల్యూమ్స్‌ని మనం వేస్తాము. ఎన్ని పేజీలు ఉన్నట్లయితే అన్ని పేజీలు వేస్తాము. అదేవిధంగానే మీరు డీకేటీ రిజిస్టర్స్ చూసినట్లయితే ఏ ఇయర్‌కి ఆ ఇయర్ మనం వెయ్యాలి. సో, నంబర్ ఆఫ్ వాల్యూమ్స్ ఎన్నైతే ఉన్నాయో అన్ని పేజెస్ మనం అప్డేట్ చేస్తాము. సో, ఇక్కడ మీరు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ సైట్ రిజిస్టర్స్ తీసుకున్నారు. 2016లో ఒక వాల్యూమ్ తీసుకున్నారు. ఒక 50 పేజెస్ దాకా ఉన్నాయనుకున్నారు. సబ్మిట్ చేశారు. సో, మీరు ఇక్కడ సబ్మిట్ చేయగానే సక్సెస్ అని వచ్చేసి మీకు క్లోజ్ అయిపోతుంది పేజ్. సో, మీరు బ్యాక్ టు మీరు ఇక్కడికి ఇన్వెంటరీ లాగా వస్తారు. ఈ ఇన్వెంటరీలో మీరు ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. యాడ్ చేసుకుని అంతా మీరు ఒకసారి డిప్యూటీ తహసీల్దార్ దగ్గరికి వెళ్తుంది. నెక్స్ట్ ఇది మళ్ళీ తహసీల్దార్ దగ్గరికి ఉంది. ఇవన్నీ కూడా రిజిస్టర్స్ అన్నీ అయిపోయినాయి. మీరు ఎంట్రీ వేయడం, తర్వాత తహసీల్దార్ అప్రూవల్ ఇవ్వడం అన్నీ జరిగిపోయిన తర్వాత లాస్ట్ ఫైనల్గా మీరు ఐ హియర్ బై అంటే మీరు కన్ఫర్మ్ చేస్తారు. ఇన్వెంటరీని అయిపోయింది, నా దగ్గర ఇంకా ఏ రిజిస్టర్స్ లేవు. మీ దగ్గర ఇప్పుడు ఉదాహరణకి 4 రిజిస్టర్లు మనం చేయాల్సి ఉండగా మీరు చేసింది కేవలం ఈ 2 రిజిస్టర్లు మాత్రమే. అంటే డీ రిజిస్టరు, హౌసింగ్ రిజిస్టరు. మీ దగ్గర సిజిఎఫ్ఎస్ ల్యాండ్ లేదు, అదేవిధంగా ఏఆర్సీ రిజిస్టర్స్ లేవనుకోండి మీ విలేజ్ సంబంధించి. సో, మీరు ఈ రిజిస్టర్స్ మాత్రం అప్డేట్ చేసి నేను అప్డేట్ చేసేసాను అని చెప్పి అప్డేట్ స్టేటస్ కానీ క్లిక్ చేసినట్లయితే అది ఫైనలైజ్ అయిపోతుంది. ఇది లాస్ట్లో మనం చేయాల్సినటువంటి ఆప్షన్. ఫస్ట్ నుంచి కాదండి, ప్రతిదానికి కాదండి. సో, టోటల్గా మీ విలేజ్ మొత్తానికి సంబంధించినటువంటి ఇన్వెంటరీ సిస్టమ్ని ఫైనల్గా మీరు చెప్పడం అనే దీనికే చెప్తున్నాము. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది పేజెస్ ఏ విధంగా చూడాలి ఏందనేది. ఇంకా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మళ్ళీ మాకు టికెట్ కానివ్వండి, లేకపోతే మెసేజ్ కానీ గ్రూప్లో మెసేజ్ కానీ, లేకపోతే గ్రూప్లో కానీ మనకి ఈ టికెట్ రైజ్లో కానీ చేసినట్లయితే నేను దాని అన్నిటి కూడా మేము ఆన్సర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.